హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పోహా అండి. ఈ పోహా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. 5 మినిట్స్లో చేసుకునే ఈ పోహాని మీరు టిఫిన్ కానీ లేదంటే లంచ్ బాక్స్లోకి పిల్లలకి కానీ అప్పటికప్పుడు చేసుకొని మనం ఈ రెసిపీని తీసుకోవచ్చండి. చాలా సులభంగా చేసుకునే రెసిపీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో మనం ప్రాసెస్ చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను యాడ్ చేసుకోవాలి. పల్లీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఈ పల్లీలు వేగిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొన్ని పుట్నాలు, ఆనియన్ ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మిర్చి వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకొని బాగా కలపాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇది వేసి వేపుకొని కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ పోపులోనే వేస్తే మొత్తం కలుస్తుందండి. అటుకులో వేస్తే కలవదు. మొత్తం మిక్స్ అయ్యేదాకా కలపాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో మనము కడిగి పెట్టుకున్న పోహాను ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇలాగే మీరు కూడా చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ వేయాలి. మొత్తం మిక్స్ అవుతుంది, లేదంటే అవ్వదండి. ఇలా మొత్తం పోహా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మొత్తం కలిసేదాకా కలుపుతూనే ఉండాలండి. బాగా కలపాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన ఈ రెసిపీని మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్తే నేను మీ కామెంట్ని బట్టి ఎలా చేయాలో చేస్తానండి. మీకు కావాల్సిన రెసిపీస్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ కావాలనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి వాచ్ చేయండి. తప్పకుండా వాచ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాటుకోడి కూర, తలకాయ కాళ్ళు, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయండి. ఇవి మీకు ఏ స్టైల్లో కావాలనుకుంటే మీరు నాకు చెప్పండి, నేను ఆ స్టైల్లో చేస్తా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.